హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం మినప్పిండితో చిట్టి వడియాలు తయారు చేసుకుందామండి. చాలా సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను నేను మీకు. సరే అండి, స్టార్ట్ చేద్దాం. మినపప్పు నానబెట్టుకున్నానండి. 4 to 5 hours నానబెట్టుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి రుబ్బుకుందామండి. ఇది గారెల పిండిలాగా రుబ్బుకోవాలి. పిండి రుబ్బేసుకున్నాం కదండి, ఇందులో జీలకర్ర వేసుకుందాం. తర్వాత మనం అల్లం, పచ్చిమిర్చి కచ్చపచ్చ కింద పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. అది కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. పిండికి మనం రుబ్బుకునేటప్పుడు వాటర్ అది ఎక్కువ వేయొద్దు. పిండి రుబ్బుకున్నప్పుడే నేను సాల్ట్ కూడా వేసేసాను. సరే అండి, ఇదంతా బాగా కలుపుకొని వడియాలు పెట్టుకుందాం. పిండిని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా ఇలాగా చిన్న చిన్నగా ఫింగర్స్తో ఇలా పెట్టుకోవాలండి. ఇలా చేత్తో చిన్న చిన్న వడియాల కింద పెట్టుకుందాం. ఇలాగా మనం చిన్న చిన్న వడియాలు పెట్టుకుంటే కూర చాలా బాగుంటుందండి. మనం కూర వండుకున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో వాటర్ తడుపుకుని చేతి మంచినీళ్ళు పెట్టుకోవాలి పక్కన గిన్నెతో. ఇలా చెయ్యి తడుపుకుని మనం ఇలా ముద్ద తీసుకుని ఇలా ఇలా పెట్టుకుంటే ఈజీగా వస్తాయి. చేతితో పెట్టడం చేత కాదు, కరెక్ట్గా రావట్లేదు మేము అన్న వాళ్ళ కోసం ఒక చిన్న టిప్ అండి. పాల ప్యాకెట్ తీసుకుని పాల ప్యాకెట్కి ఇలా ఓ పక్కన కట్ చేసి అందులో మనం రుబ్బిన పిండి వేసేసానండి. వేసేసి మనం కోన్ గోరింటాకి ఎలా కట్ చేసుకుంటాం అలా కొద్దిగా చిన్న హోల్ కట్ చేయాలండి. హోల్ కట్ చేసి అంతే అండి, ఇలా వడియాలు పెట్టేసుకుంటే ఎంత ఈజీయో తెలుసండి. ఎంత ఫాస్ట్గా పెట్టేయచ్చు, అసలు ఒక మనిషి సహాయం కూడా అక్కర్లేదు, మనమే పెట్టేసేయచ్చు. అవతల పక్కన ఏం చేశానంటే, నేను కిరాణా సామాన్లు తెచ్చుకుంటే ఎక్కువగా మిగిలితే అప్పుడు మనం ప్యాక్ చేసుకుంటాం కదా, ఒక క్లిప్లు ఉంటాయి కదండి, సూపర్ బజార్లో అవి దొరికితే మనం వస్తాను మన ఇంట్లో వాడుతూ ఉంటాం కదా, ఆ క్లిప్ వేసేసానండి అవతల సైడు. అలా క్లిప్ క్లోజ్ చేస్తామంటే ఇంకా పిండి అయ్యే వరకు ఇంకా అసలు మన చేతికి అంటుకోదు, వెంటనే అయిపోతాయి వడియాలు కూడా. ఒక 1/2 hourలో పెట్టేయచ్చండి, చాలా స్పీడ్గా అయిపోతాయి. నేను ఎక్కువగా ఇలాగ పాల ప్యాకెట్లో వేసి పెట్టడమే అలవాటు నాకు. ఇంకా చిన్నవి పెట్టుకోవచ్చండి, ఎంత చిన్నవి పెడితే కూర అంత బాగుంటుంది. మనం అన్నం కలుపుకునేటప్పుడు ముద్ద ముద్దకి బాగా తగులుతూ ఉంటాయి. చిన్న చిన్న వడియాలు పెట్టుకుంటే కూర టేస్ట్గా ఉంటుంది. ఇంకోండి చూపించి ఆ క్లిప్ చూసారా, ఇది కిరాణా సామాన్లు అవి తెచ్చుకుంటే మనం ఏదైనా ఎక్స్ట్రా మిగిలిపోతే మనం క్లిప్ వేసి పెట్టుకుంటాం కదా, ఆ క్లిప్ అండి అక్కడ నేను పెట్టింది. అంతే అండి, చాలా ఈజీ. ఈ విధంగా మొత్తం వడియాలన్నీ పెట్టేసుకుందాం. ఈ మినప వడియాలతో ఎన్నో రకాల కూరలు వండుకోవచ్చండి. టమాటా వేసి వండుకోవచ్చు, వంకాయ వేసి వండుకోవచ్చు, గుడ్లు వేసి పులుసు పెట్టుకోవచ్చు, కూరలు పులుసులు రకరకాలు వండుకోవచ్చండి. ఒకసారి ఈ సమ్మర్లో పెట్టేసుకుని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకుంటే సంవత్సరం పొడక్కి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ కాయగూర లేకపోయినా ఈ వడియాలు ఒక్కటి ఉన్నా కూర వండేసుకోవచ్చండి. వడియాలు ఎండబెట్టేసానండి. మార్నింగ్ ఎండబెడితే ఈవినింగ్కే అయిపోతాయండి. చాలా చిన్న సైజులో పెడతాం కదా, ఇవి తొందరగానే అయిపోతాయి. ఒక్క రోజుకి మొత్తం ఊడొచ్చేస్తాయండి. మార్నింగ్ పెట్టానండి, చూసారా అన్నీ ఊడిపోయి వచ్చేసినాయి. ఎలా వచ్చేస్తున్నాయి చూసారా, ఏం చేయక్కర్లేదు, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. మార్నింగ్ పెట్టాను, ఈవినింగ్ వచ్చేస్తున్నాయండి. క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చండి. క్లాత్ మీద పెట్టుకుంటే ఆరిన తర్వాత తడికి మాత్రం తీయకండి, అస్సలు తడపకూడదు. కవర్ మీద అయితే తడపవలసిన పని లేదు. సరే అండి, మినపొడియాలు రెడీ అయిపోయినాయి. దీంతోనే రకరకాల కర్రీస్ నేను తొందరలో చేసి చూపిస్తాను మీకు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.